Hello, knowledge gainers. Welcome to Arjun Facts channel. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ అట్ ద సేమ్ టైం చాలా స్కేరీ కూడా. ఇండియాలో ఎన్నో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, కానీ కొన్ని ప్లేసెస్ మాత్రం వాటి బ్యూటీ కన్నా వాటి వెనుక ఉన్న డార్క్ సీక్రెట్స్ వల్ల ఫేమస్ అయ్యాయి. అలాంటి ఒక ప్లేస్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఇమాజిన్ చేయండి, ఒక ఊరు. ఆ ఊరి నిండా జనం, పిల్లల నవ్వులు, ఫెస్టివల్స్, హ్యాపీనెస్ అన్నీ ఉన్నాయి. కానీ ఒకే ఒక్క రాత్రి, జస్ట్ సింగిల్ నైట్లో ఆ ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది. ఒక్క మనిషి కూడా లేకుండా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఎక్కడికి వెళ్ళారు, ఎలా వెళ్ళారు, అసలు ఏం జరిగింది? ఆ ప్లేస్ పేరే కుల్దారా. రాజస్థాన్లోని జైసల్మేర్కి 18 to 20 కిలోమీటర్స్ దూరంలో ఉండే ఈ విలేజ్ని గోస్ట్ విలేజ్ ఆఫ్ ది ఇండియా అని పిలుస్తారు. ఈరోజు మనం ఈ విలేజ్ యొక్క కంప్లీట్ మిస్టరీని డీకోడ్ చేద్దాం. అసలు అక్కడ దెయ్యాలు ఉన్నాయా, లేదా ఇదంతా జస్ట్ ఒక మిత్తా? సైన్స్ ఏం చెప్తుంది, లోకల్ స్టోరీస్ ఏం చెప్తున్నాయి? యాక్చువల్లీ ఈ విలేజ్ గురించి విన్న ప్రతిసారి నాకు ఒక డౌట్ వస్తుంది. 200 years క్రితం టెక్నాలజీ లేని టైంలో ఓవర్ నైట్లో 84 విలేజెస్ ఎలా ఖాళీ అయ్యాయి? వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఆ విలేజ్కి శాపం ఇచ్చి వెళ్ళారని అంటారు. ఆ శాపం ఈ రోజుకి అలాగే ఉందా? ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ కుల్దారా ఫుల్ మిస్టరీ గురించి తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలపండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ మనం ఆ హర్రర్ పార్టీకి వెళ్లే ముందు అసలు ఆ విలేజ్ హిస్టరీ ఏంటి, అక్కడ ఎవరు ఉండేవాళ్ళు అనేది తెలుసుకోవాలి. బికాస్ వాళ్ళ ఇంటెలిజెన్స్ తెలిస్తే యూ విల్ బి షాక్. అరౌండ్ 13th century టైంలో పాలీవాల్ బ్రాహ్మణ్స్ అనే కమ్యూనిటీ వాళ్ళు జైసల్మేర్కి వచ్చి సెటిల్ అయ్యారు. వీళ్ళు యాక్చువల్లీ పాలి అనే రీజన్ నుంచి వచ్చారు. అందుకే వీళ్ళని పాలీవాల్ బ్రాహ్మణ్స్ అని పిలిచేవారు. వీళ్ళు జస్ట్ నార్మల్ ఫార్మర్స్ కాదు, వీళ్ళు చాలా ఇంటెలిజెంట్ అండ్ రిచ్ కమ్యూనిటీ. ఆ టైంలోనే వాళ్ళు డిజర్ట్లో అగ్రికల్చర్ ఎలా చేయాలో అని ఒక టెక్నిక్ కనిపెట్టారు. దాన్ని కాదిన్ టెక్నిక్ అని అంటారు. అంటే వర్షం పడినప్పుడు ఆ వాటర్ వేస్ట్ అవ్వకుండా స్టోర్ చేసి ఆ మాయిశ్చర్తో క్రాప్ని పండించేవారు. ఎంత ఇంటెలిజెంట్ కదా! వీళ్ళు ఎంత రిచ్ అంటే జైసల్మేర్ కింగ్స్ కూడా అవసరమైతే లోన్స్ ఇచ్చే రేంజ్లో ఉండేవాళ్ళు. కుల్దారా విలేజ్ మాత్రమే కాదు, దాని చుట్టుపక్కల ఇంకో 83 విలేజెస్ వీళ్ళే డెవలప్ చేశారు. ప్రాపర్ టౌన్ ప్లానింగ్, స్ట్రీట్స్, టెంపుల్స్, వాటర్ ట్యాంక్స్, ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్. చూడ్డానికి చాలా హ్యాపీగా ఉండే విలేజ్ అది. 13th century నుంచి 19th century వరకు ఆల్మోస్ట్ 500 years పాటు వాళ్ళు అక్కడ చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ టైం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. వాళ్ళ హ్యాపీనెస్కి దిష్టి తగిలిందని చెప్పొచ్చు. అండ్ ఆ దిష్టి పేరే సలీం సింగ్. ఎవరి సలీం సింగ్? 19th century స్టార్ట్ అయ్యే టైంకి జైసల్మేర్లో సలీం సింగ్ అనే ఒక ప్రైమ్ మినిస్టర్ ఉండేవాడు. వాడు చాలా క్రూయల్. లోకల్ జనం వీడిని జలీం సింగ్ అని పిలిచేవారు. సలీం సింగ్కి పవర్ పిచ్చి అండ్ అమ్మాయిల పిచ్చి బాగా ఎక్కువ ఉండేది. హీ వాజ్ ఏ ట్రైంట్. ఆయన విలేజెస్ మీద హెవీ ట్యాక్సెస్ వేసేవారు. ఆల్రెడీ డిజర్ట్ లైఫ్ కష్టం, దానికి తోడు ఈ ట్యాక్సెస్ వల్ల జనం చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. స్టోరీ ఏం చెప్తుందంటే, ఒకరోజు సలీం సింగ్ కుల్దారా విలేజ్కి వచ్చాడు. అక్కడ విలేజ్ హెడ్కి ఒక కూతురు ఉండేది. ఆమె చాలా బ్యూటిఫుల్గా ఉండేదంట. సలీం సింగ్ ఆమెను చూసి ఫ్లాట్ అయిపోయాడు. వాడి ఏజ్ ఏంటి, ఆమె ఏజ్ ఏంటి అని కూడా చూడకుండా నాకు ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయను అని డిమాండ్ చేశాడు. పాలివాల్ బ్రాహ్మిన్స్కి వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ముఖ్యం. వాళ్ళు వాళ్ళ కూతురిని ఒక క్రూయల్ మినిస్టర్కి, అది కూడా ఫోర్స్ఫుల్గా ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దాంతో సలీం సింగ్ ఈగో హర్ట్ అయింది. నా మాట కాదంటారా అని కోపంలో, నేను మీకు టైం ఇస్తున్నాను, ఈ పౌర్ణమి లోపల అమ్మాయిని నాకు అప్పగించాలి, లేదా రేపు ఉదయాన్నే నా సైన్యంతో వచ్చి మీ ఊరు మొత్తం నాశనం చేస్తాను, ఆ అమ్మాయిని ఎత్తుకొని వెళ్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఇమాజిన్ ద సిచ్యువేషన్. ఒక పక్క పవర్ఫుల్ మినిస్టర్ అండ్ ఆర్మీ, ఇంకో పక్కన వాళ్ళ కూతురు లైఫ్ అండ్ వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్. ఏం చేయాలి? అక్కడ ఉన్న 84 విలేజెస్ హెడ్స్ కుల్దారా టెంపుల్లో మీట్ అయ్యారు. డిస్కషన్ జరిగింది. వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ అమ్మాయిని సలీం సింగ్కి అప్పగించి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం, లేదా సలీం సింగ్తో ఫైట్ చేయడం. కానీ అది కష్టం, ఎందుకంటే వాడి దగ్గర పెద్ద ఆర్మీ ఉంది. అప్పుడు వాళ్ళు ఒక హిస్టారిక్ డెసిషన్ తీసుకున్నారు. మన ఎవ్వరూ మన కూతురిని ఆ రాక్షసుడికి ఇవ్వద్దు. దీనికోసం మన ఇల్లు, ఆస్తులు, భూమి అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం. కెన్ యూ బిలీవ్ ఇట్? జస్ట్ ఒక్క అమ్మాయి హానర్ని కాపాడుకోవడానికి 84 విలేజెస్ జనం, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఒక్క రాత్రిలో ఈ డెసిషన్ తీసుకున్నారు. అది రక్షాబంధన్ రోజునే అంటారు. అందుకే కొన్ని పాలివల్ ఫ్యామిలీస్ ఇప్పటికీ రక్షాబంధన్ని సెలబ్రేట్ చేసుకోరంట. రాత్రికి రాత్రి ఎవరికి తెలియకుండా ఎంత సైలెన్స్ మెయింటైన్ చేశారంటే పక్కన ఉన్న వాళ్ళకి కూడా తెలియదంట. వాళ్ళు ఏం తీసుకెళ్లారో తెలియదు, కానీ వాళ్ళ ఆస్తులు, గోల్డ్, హెవీ ఐటమ్స్ అన్నీ అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు.
ఆర్ మేబీ కొంతమంది అంటారు వాళ్ళు వెళ్తూ వెళ్తూ గోల్డ్ని గ్రౌండ్లో హైడ్ చేసి వెళ్ళారని. మార్నింగ్ సలీం సింగ్ వచ్చి చూసేసరికి షాక్. ఊరు మొత్తం ఖాళీ. నాట్ ఈవెన్ ఎ సింగిల్ పర్సన్. జస్ట్ సైలెన్స్. పొయ్యి మీద వంట అలాగే ఉంది, ఇంట్లో సామాన్లు అలాగే ఉన్నాయి, కానీ మనుషులు లేరు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. కొందరు అంటారు వాళ్ళు జోధ్పూర్ వెళ్ళారని, ఇంకొందరు నార్త్ ఇండియా మొత్తం స్ప్రెడ్ అయ్యారని. కానీ ఆ రాత్రి మాత్రం వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఆ విలేజ్కి ఒక శాపం ఇచ్చారు. ఇక్కడ ఇంకా ఎవరు బ్రతకలేరు, ఎవరైనా ఇక్కడ ఉండడానికి ట్రై చేస్తే వాళ్ళు నాశనం అయిపోతారు. ఆ శాపం పవర్ ఏంటో కానీ 1825 నుంచి 2026 వరకు ఆల్మోస్ట్ 200 ఇయర్స్ అయ్యింది. ఇప్పటికీ కుల్దారా విలేజ్ ఎంప్టీగానే ఉంది. ఎవరు అక్కడ ఇల్లు కట్టుకోలేదు. ట్రై చేసిన వాళ్ళకి స్ట్రేంజ్ ఎక్స్పీరియన్సెస్ అయ్యారంట. ఇప్పుడు మనం మెయిన్ పార్టీకి వద్దాం. ఈస్ కుల్దారా రియల్లీ హాంటెడ్ ఆర్ ఈస్ జస్ట్ ఏ స్టోరీ? చాలా మంది టూరిస్ట్, లోకల్స్ అండ్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఇక్కడ స్ట్రేంజ్ థింగ్స్ ని ఫీల్ అయ్యారు. కామన్ గా వినిపించే ఎక్స్పీరియన్స్ ఏంటంటే నైట్ టైంలో ఎవరు నడుస్తున్న శబ్దం, ఉమెన్ ఏడుస్తున్న సౌండ్స్ లేదా గాజుల సౌండ్స్, సడన్ గా టెంపరేచర్ డ్రాప్ అవ్వడం, ఎవరో మన వెనక ఉన్నారని ఫీలింగ్ రావటం. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఢిల్లీ నుంచి ఇండియన్ పారానార్మల్ సొసైటీ వాళ్ళు ఫేమస్ ఇన్వెస్టిగేటర్ గౌరవ్ తివారీ టీంతో వెళ్ళారు ఇన్ 2013. వాళ్ళు చెప్పిన విషయాలు వింటే మైండ్ బ్లాక్ అవుతుంది. వాళ్ళు నైట్ స్టే చేసినప్పుడు వాళ్ళ ఎలక్ట్రానిక్ మీటర్స్లో సడన్ స్పైక్స్ వచ్చాయి. అంటే ఏదో ఎనర్జీ అక్కడ ఉంది. ఒక డ్రోన్ కెమెరాని గాల్లో ఎగరేస్తే అది సడన్ గా కంట్రోల్ తప్పి ఒక బావిలోకి పడిపోయింది. వాళ్ళ కార్స్ మీద చూస్తే చిల్డ్రన్స్ హ్యాండ్ ప్రింట్స్ కనిపించాయంట. కెన్ యూ ఇమాజిన్? నైట్ టైంలో అక్కడ పిల్లలు ఎవరూ లేరు, కానీ హ్యాండ్ ప్రింట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? గౌరవ్ తివారీ కూడా చెప్పారు ఈ ఫెల్ట్ సమ్ నెగిటివ్ ఎనర్జీ దేర్. అక్కడ షాడోస్ మూవ్ అవటం చూసామని క్లెయిమ్ చేశారు. లోకల్గా ఉండే ఒక వాచ్మెన్ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, నేను చాలా ఇయర్స్గా ఇక్కడే ఉన్నాను. ఈ ఊరు 6 PM తర్వాత తన రూపం మార్చుకుంటుంది. ఎవరు లోపల ఉండకూడదు. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా 6 PM తర్వాత టూరిస్ట్ని అలౌ చేయదు. మెయిన్ గేట్స్ క్లోజ్ చేస్తారు. ఓన్లీ డే టైంలోనే అలౌ చేస్తారు. ఎందుకు? జస్ట్ ఫర్ ప్రొటెక్షన్ ఆర్ ఈస్ దేర్ రియలీ సంథింగ్ పారానార్మల్? ఒకసారి కొన్ని న్యూస్ ఛానల్స్ వాళ్ళు ట్రై చేశారు నైట్ ఉండడానికి. వాళ్ళ కెమెరాస్ పనిచేయడం ఆగిపోయాయి లేదా వాళ్ళ జనరేటర్స్ బ్లాస్ట్ అయ్యాయని స్టోరీస్ ఉన్నాయి. సో డెఫినెట్లీ దర్ ఇస్ సంథింగ్ అన్కంఫర్టబుల్ వైబ్ ఇన్ దట్ విలేజ్. ఓకే, ఎమోషనల్ అండ్ హారర్ సైడ్ చూసాం. ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుంది? ఈస్ దెర్ ఈస్ ఏ లాజికల్ రీజన్? సైంటిస్ట్ అండ్ రీసెర్చర్స్ వేరేలా ఆలోచిస్తారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఎర్త్ క్వేక్ థియరీ. 2017లో ఏబి రాయ్ అనే సైంటిస్ట్ ఒక స్టడీ పబ్లిష్ చేశారు. కుల్దారాలో ఉన్న బిల్డింగ్స్ కూలిపోయిన విధానం చూస్తే అది ఎర్త్ క్వేక్ వల్ల జరిగిందని అనిపిస్తుంది. వాల్స్ అన్ని ఒకే డైరెక్షన్ లో పడి ఉన్నాయి. సో బేబీ ఎర్త్ క్వేక్ వచ్చి ఇల్లు కూలిపోయి వాటర్ సోర్స్ డ్రై అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు. వాటర్ స్కేర్ సిటీ. కుల్దారా పక్కనే కాక్నే రివర్ అని ఉండేది. అది టైం టు టైం డ్రై అయిపోయింది. వాటర్ లేకపోతే అగ్రికల్చర్ లేదు. సో గ్రాడ్యువల్లీ జనం వెళ్ళిపోయి ఉండొచ్చు. హై ట్యాక్సెస్. సలీం సింగ్ హై ట్యాక్సెస్ కట్టలేక గ్రాడ్యువల్గా జనం మైగ్రేషన్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. బట్ మేబీ వన్ నైట్ లెజెండ్ అనేది డ్రామాటిక్గా క్రియేట్ చేసి ఉండొచ్చు. బట్ లాజికల్గా ఆలోచిస్తే ఎర్త్ క్వేక్ వస్తే సరదాగా ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు, కానీ శాపం ఎందుకు ఇస్తారు? అండ్ ఎర్త్ క్వేక్ వస్తే విలేజ్ మొత్తం డిస్ట్రాయ్ అవ్వాలి, కానీ కొన్ని బిల్డింగ్స్ ఇంకా అలాగే ఉన్నాయి. అండ్ ఆ రాత్రికి రాత్రి ఖాళీ చేశారనే స్టోరీని ఎర్త్ క్వేక్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో లాజికల్గా ఎంత ఉన్నా ఆ ఎమోషన్స్ అండ్ ఆ లెజెండ్ ఇంకా స్ట్రాంగ్గానే ఉంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు కుల్దారా ఒక ఫేమస్ టూరిస్ట్ స్పాట్. జైసల్మీర్కి వచ్చేవాళ్ళు, డిజర్ట్ సఫారీకి వెళ్ళే వాళ్ళు కుల్దారాని పక్కా విజిట్ చేస్తారు. గవర్నమెంట్ కొన్ని ఇలాంటివి రెనోవేట్ చేస్తుంది. మూవీ షూటింగ్స్ కూడా ఇక్కడ జరిగాయి, లైక్ కాలో, ఏజెంట్ వినోద్, కచ్చే దాగే. బట్ ఒక్క విషయం మాత్రం ఫ్యాక్ట్, మీరు అక్కడ అడుగు పెట్టగానే ఆ సైలెన్స్, ఆ ఎంప్టీ హౌసెస్, ఆ రూఫ్స్ లేని గోడలు మీకు ఒక సాడ్నెస్ ని క్రియేట్ చేస్తాయి. అంతమంది జనం, హ్యాపీగా ఉండే ఫ్యామిలీస్ ఒక్క డెసిషన్తో రోడ్డు మీదకి వచ్చేసారు. వాళ్ళ పెయిన్, వాళ్ళ ఎగోని ఇంకా గాలిలోనే ఉందేమో అని అనిపిస్తుంది. గోస్ట్ ఉన్నా లేకపోయినా కుల్దారా ఈజ్ ఎ సింబల్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. వాళ్ళ కూతురు కోసం, వాళ్ళ డిగ్నిటీ కోసం వాళ్ళు వాళ్ళ కింగ్డమ్ని వదిలేశారు. మీరు ఎప్పుడైనా జైసల్మీర్కి వెళ్తే కుల్దారా విజిట్ చేయండి. బట్ రిమెంబర్ ద రూల్, బిఫోర్ సన్సెట్ బయటికి వచ్చేయండి. ఎందుకంటే మనకు తెలియని శక్తులు ఇంకా అక్కడే ఉన్నాయేమో. హూ నోస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలపండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.